హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్ అండమాన్ నికోబార్ సంబంధించి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ అనేది చూద్దాం. ముందుగా అందరికీ సారీ, ఎందుకంటే లాస్ట్ 10 days నుంచి నాకు హెల్త్ బాగోకపోవటం వలన నేను వీడియోస్ చేయలేకపోయాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రజెంట్ నా వాయిస్ కూడా క్లారిటీగా లేదు. కాకపోతే అప్డేట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే హెడ్ క్వార్టర్ అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ నుంచి పోర్ట్ బ్లేయర్కి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్ట్, అలాగే ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది పెట్టడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు. ఇక్కడ క్లియర్గా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అండమాన్ నికోబార్ కమాండ్ వేకెన్సీ నోటీస్ మీరు ఎప్పుడు అప్లై చేశారంటే 26 August 2023లో అప్లై చేసిన నోటిఫికేషన్ ఇది. గుర్తుపెట్టుకోండి, చాలామంది మర్చిపోయి ఉంటారు ఈ నోటిఫికేషన్ గురించి. సో 26/8/2023లో జరిగిన నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్ ఇది. సో దీనికి టోటల్గా ఎలిజిబిలిటీ లిస్ట్, ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా పెట్టారు. అలాగే దీని ఎగ్జామ్ ఇప్పుడు ఉంటుంది, అలాగే దీని సిలబస్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇందులో వచ్చేసరికి మెయిన్ ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మీట్ వచ్చేసరికి మనకి ఇన్సెట్ ద్వారా కొన్ని వేకెన్సీస్ అయితే తీసేవారు. అలాగే అండమాన్ నికోబార్, డైరెక్ట్ అండమాన్ నికోబార్ తీయటం జరిగింది. ఇంతకుముందు దీనికన్నా ముందు నోటిఫికేషన్ 114 వేకెన్సీస్ నోటిఫికేషన్ తీసేది, అది నోటిఫికేషన్ అయితే రీసెంట్గా క్లోజ్ అయింది. ఇది ఆల్మోస్ట్ 354 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసరికి టోటల్గా 64,000 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి ఆల్ ఇండియా మొత్తం మీద. సో అది కూడా మనం చూద్దాం. ఆ నోటీస్ కూడా ఇది అఫీషియల్గా వస్తేనే నేను మీకు చెప్తాను. చాలామంది ఇన్ని రోజులు అడిగారు ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్ అండమాన్ సంబంధించి అప్డేట్ ఏమైనా ఇవ్వండి అని. సో ఇక్కడ ఇచ్చారు. హెడ్ క్వార్టర్ ఇండియన్ నేవీ అండమాన్ నికోబార్ కమాండ్ 362 వేకెన్సీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి మీరు ఆగస్టులో అప్లై చేశారు. టోటల్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి అంటే 63,740 అప్లికేషన్స్ వచ్చినాయి. ఇందులో స్క్రూటినీ చేస్తే 61,679 అప్లికేషన్స్ ఎలిజిబిలిటీ అనేది అయ్యింది. రిమైనింగ్ అన్ఎలిజిబుల్ 2,061 క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ అనమాట. మీరు ఎలిజిబులా కాదా అని తెలుసుకోవాలి అనుకుంటే ఆ వెబ్సైట్లో నేను కింద లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు మీ నేమ్ ఉందో లేదో. ఇంకా రిటర్న్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు అనేది క్లియర్గా ఇచ్చారు. ఎండ్ ఆఫ్ ది February ఆర్ ఎర్లీ March 2025 మార్చ్ ఆర్ ఫిబ్రవరి పక్కాగా ఎగ్జామ్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి డేట్స్ విల్ బి ఇంటిమేట్ సపరేట్. సో దానికి సంబంధించిన డేట్స్ అయితే సపరేట్ నోటీస్ అనేది వస్తుంది. ఆ నోటీస్ వచ్చేటప్పుడు నేను మీకు క్లియర్గా మరలా వీడియో చేసి ఇంటిమేట్ అనేది చేస్తాను. ఇందులో వచ్చేసరికి మీరు అర్థమెటిక్, రీజనింగ్, జీకే, ఇంగ్లీష్ ఇన్సెట్ క్వశ్చన్ పేపర్స్ అందరి దగ్గర ఉండి ఉంటాయి. మనం 2023 అయితేనేమి 24 అయితేనేమి ఎగ్జామ్స్ సంబంధించివి ఆ క్వశ్చన్ పేపర్స్ అయితే మీరు బాగా ప్రిపేర్ అయితే మ్యాక్సిమం అలాంటి క్వశ్చన్సే మ్యాక్సిమం వస్తాయి. మీరు అనుకోవచ్చు టోటల్గా 61,000 మెంబర్స్ ఒకేసారి ఐలాండ్కి వెళ్ళడం ఎలా ఉంటుంది, ఎలా ఏంటి అనేది. సో దానికి సంబంధించిన సపరేట్ అరేంజ్మెంట్స్ అవి కూడా చేస్తారు. ఎందుకంటే మనకు జాబ్ కావాలి అనుకుంటే మనం వెళ్ళాలి, వద్దు అనుకుంటే ఇక్కడ ఉండిపోవాలి. కొంతమంది ఏంటంటే సరదాగా అప్లై చేస్తారు. మ్యాక్సిమం ఒకవేళ మీరు అండమాన్ వెళ్ళి రావాలి అని అనుకుంటే అట్లీస్ట్ 10,000 అబోవ్ అయితే ఖర్చు అయితే అవుతుంది. అట్లీస్ట్ 10,000 అబోవ్ ఖర్చు అవుతుంది. సో అవన్నీ ఫేస్ చేసిన వాళ్ళు, బాగా ప్రిపేర్ అయ్యాను అనే నమ్మకం ఉన్నవాళ్ళు డెఫినెట్గా వెళ్తారు. ఎందుకులే 10,000 వేస్ట్ అనుకున్న వాళ్ళు, ప్రిపేర్ అవ్వలేని వాళ్ళు ఉండిపోతారు. సో 60,000 మెంబర్స్ అంటే 60,000 మెంబర్స్ కూడా వెళ్ళరు. సో ఎవరైతే ప్రిపేర్ అవుదాం, నేను ప్రిపేర్ అయ్యాను, డెఫినెట్గా ఈ జాబ్ నేను కొట్టగలను అని అనుకున్నారో వాళ్ళు మాత్రం డేర్ చేయండి, డెఫినెట్గా వెళ్ళండి. మీకైతే జాబ్ వస్తుంది. ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి. ఓకే, మీకు టీఎం ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి. ఇది టోటల్ ప్రాసెస్. సో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకొని
కింద కామెంట్లో తెలియచేయండి. ప్రిపరేషన్ సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎవరెవరు వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి పీడిఎఫ్స్ అయితే మన గ్రూప్స్లో ఉంటాయి, టెలిగ్రామ్ గ్రూప్లో. ఆ గ్రూప్లో చూసుకొని మీరు చదువుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.